వాయిస్ మాకు బాగానే వినిపిస్తుంది సార్. రైట్. నేనేమంటున్నా అంటే వీళ్ళకు రాజకీయంగా ఏందంటే ఇప్పుడు పబ్బం గడుపుకోవాలి, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్తలేదు, ఏందంటే దేనైనా అటెన్షన్ డైవర్ట్ చేయాలి. కోమటిరెడ్డి గారి ఇలాకాలో నిన్న ఏం జరిగిందండి, ఒక బీసీ బిడ్డ, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు ఎన్ని జరుగుతున్నాయో మీ అందరికి తెలిసిందే. సర్పంచ్ ఎలక్షన్స్ కానీ నిన్న ఒక కోమటిరెడ్డి గారి ఇలాకాలో ఒక బీసీ బిడ్డ పోయి సర్పంచ్ నామినేషన్ వేస్తే తనని కిడ్నాప్ చేసిందనే వార్తలు ఆల్రెడీ మీ అన్ని ఛానల్లో చూసుకుని ఉన్నారు. మూత్రం తాగిచ్చిండ్రట. మూత్రం ఎంత జుగుప్సాకరమైనది, ఎంత సిగ్గుచేటు. మనం ఏ వ్యవస్థలో ఉన్నాం దానిపైన మాట్లాడాలి కదా కోమటిరెడ్డి గారు. దాన్ని తిప్పి కొట్టడానికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడని అని అనుకుంటా. అరే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని వీళ్ళు ఎగిరి ఓట్లు సాధించుకున్న వాళ్ళు వీళ్ళ మాట్లాడేది. వీళ్ళకి ఆ స్థాయి ఉందా? మొన్న ఎవరా బల్మూరి వెంకట్ మాట్లాడుతుండ్రు, పవన్ కళ్యాణ్ ని తిప్పి కొడతాం, పవన్ కళ్యాణ్ తెలంగాణ రబ్బాయి నువ్వు హైదరాబాద్ నీ అబ్బజాగిరా ఏంటిది? ఏం భారతదేశంలో హైదరాబాద్ లేదా? ఏం రౌడీవా? నువ్వేనా గుండావా? ఎమ్మెల్సీ అనుకుంటావా ఏంది? అయినా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినరండి? పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతాన్ని తిరుగుతూ, అరే తెలంగాణ నాయకులు కోనసీమ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా ఉంటది, మంచిగా ఉంటది, చాలా పచ్చగా ఉంటది, ఎక్కడ చూసినా కలకల్లాడుతూ ఉంటది, గతంలో అనేక మంది కేసీఆర్ లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు పొగిడినరు అని అన్న మాటలు ఏముంది? అట్లా అనుకుంటేనే అరే ఇలా ఎవరి దిష్టి తగిలిందో కొబ్బరి మొండలు, అది కొబ్బరి చెట్లు ఏదైతే ఉందో అవి మొండాలు లెక్క మారినాయి అన్నాడు. అంటే తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ వాళ్ళని ఏమైనా అవమానించిందా? అరే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ఉద్యమకారులన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా, గద్దరన్న లాంటి వాళ్ళన్నా, తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళన్నా ఎన్నలేని అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర గడ్డపై నుంచి అనేక దఫాలుగా చెప్పిండు. వీళ్ళ మాట్లాడేది అనిరుద్ రెడ్డి గారి గురించా, లేకపోతే పాకిస్తాన్ ని ప్రేమించేటోడు అద్దంకి దయాకర్ గారు కూడా మాట్లాడతారా అండి? హాస్యాస్పదం. సిగ్గుండాలి వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి. వాళ్ళు ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికైన వాళ్ళు కానట్టు ఉన్నది, వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసుకునేటట్టు ఉన్నది. ఇవాళ బల్మూరి వెంకట్ 2 సంవత్సరాలు ఎమ్మెల్సీగా అయిండు, ఏం పొడిచిండు? అడ్డం పొడుగు. మా తెలంగాణ భాషలో అడ్డం పొడుగు ఏం పొడిచిండు? విద్యార్థులకు ఉద్యోగాలేవి, జీవో 29 అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు గొంతు నొక్కిండ్రు. దానిపైన మాట్లాడాలి కదా వీళ్ళు. కేవలం రాజకీయం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పైన 2 మాటలు మాట్లాడితే కొంచెం 2 రోజులు యూట్యూబ్లలో ఉంటాం, ఇదంతా అటెన్షన్ డైవర్ట్ అయిపోద్ది అనుకునేటట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పిస్తే కానీ వీళ్ళ ఆ స్థాయి కాదు. ఒకసారి బల్మూరి వెంకట్ అన్నాడు కదా, మిస్టర్ బల్మూరి వెంకట్, ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టచ్ పవన్ కళ్యాణ్. ఒకసారి నువ్వు పవన్ కళ్యాణ్ టచ్ చేసి చూడు. పవన్ కళ్యాణ్ గారి కనీసం గేట్ దగ్గర రమ్మనండి. ఇవన్నీ ఉత్తమ మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిరగనియట. తెలంగాణలో మేము కట్టరు వాళ్ళం. నిజంగా మేము తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భాషను, యాసను అంటే డెఫినెట్ గా మా అధ్యక్షుడిని మేము కూడా అడుగుతాం. కానీ తెలంగాణ ప్రజలంటేనే ముఖ్యంగా మాకు ఆ ఛాయిస్ లేదు కదా. తెలంగాణ ప్రజలనే అసలు నాకు ఈ ఉద్యమ అంటే నాకు ఇంత పటిష్టంగా రావడానికే తెలంగాణ అన్నాడు కదా. ఇంకేం మాట్లాడతారండి వీళ్ళు? మాట్లాడిన దాంట్లో వీళ్ళకి ఏమైనా కనీసం సొయ్యి ఉందా? బ్రహ్మనాయుడు గారు వీళ్ళ గురించి ఇంకా డిబేట్లా? వీళ్ళు వచ్చి ఇంకా టీవీల ముందు మాట్లాడతారా? వీళ్ళు ఇంకా మంత్రులు, వీళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు, వీళ్ళు ఇంకా ఎమ్మెల్సీలు. అయితే సినిమా ఆపలేరంటారు. ఆయన సినిమాలు తెలంగాణలో ఆపటం మంత్రుల వల్ల కాదంటారు, తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల వల్ల. పవన్ కళ్యాణ్ గారు చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అండి. పవన్ కళ్యాణ్ గారు చాలా నెంబర్ 1 క్యాండిడేట్. అసలు వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? అసలు మొన్న ఏదో మునుగుతూ వీళ్ళు గెలిచిండ్రు తప్పిస్తే గానీ ప్రభుత్వంలో వచ్చిండ్రు. కానీ వీళ్ళు ప్రభుత్వంలో వస్తారా? వీళ్ళు ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి? మొన్న కూడా జూబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని గెలిచిండ్రు. వీళ్ళ మాట్లాడేది స్వయాన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు వాళ్ళ ముందు అవి ఉన్నాయి. కావాలంటే నేను మీ స్టూడియోకి నేను పంపిస్తా. ఆల్రెడీ మీ ఛానల్ కూడా మీరు ప్లే చేసిండ్రు అనుకుంటా. నేను అనేది గది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంది, సినిమాల పైననే బతుకుతుండా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాను అడ్డుకునే అంత దమ్ము, ధైర్యం వీళ్ళకుందా? అవన్నీ ఉత్తముచ్చట. ఎలక్షన్స్ లో అప్పుడు వీళ్ళు వచ్చి ఏమేం పట్టుకుంటారు, ఏడ ఏం చేతులు పట్టుకుంటారు, ఓట్ల గురించి ఏమేం చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. బ్రహ్మనాయుడు గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఇవన్నీ తెలుసు. ఏంటంటే ఏదో ఒత్తిగా దూదు వాళ్ళు ఏదో కొంచెం యూట్యూబ్ లో వాళ్ళు ఏదో మొత్తుకుంటారు తప్పిస్తే కానీ దానికి ఏమంత పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదండి. రైట్, ధన్యవాదాలు సంపత్ నాయక్ గారు ఫోన్ కాల్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. రైట్, ఇక బీజేపీ నుంచి మనతోటి ఆంజనేయ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే.